రాహుల్ గాంధీ గారు, అదే సోనియా గాంధీ, అదే మల్లికార్జున్ ఖర్గేది. చీప్ పాలిటిక్స్ మీరు చేస్తూ ఏం మాట్లాడుతున్నావు? ఆయన గట నేషనల్ ఇంట్రెస్ట్ లేదట, ఆయన అగేనెస్ట్ ఉన్నారట నేషనల్ ఇంట్రెస్ట్ కు. మీరు ఇవాళ 3 రంగుల జెండా ఏది ఆపరేషన్ సింధూర్ తర్వాత మేము ఎప్పుడో పట్టుకున్నాం రా బాబు ఈ జెండాను. కొన్ని రోజుల వరకు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో మీ జెండా లేకుండా తిరంగా జెండా, దాని మీద కూడా మీరు ఆలోచన చేయాలని చెప్తున్నా. ఎన్ని రోజుల తర్వాత తిరంగా జెండా ఎక్కించి ఆర్ఎస్ఎస్ ఒకసారి ఆలోచన చేయ కిషన్ రెడ్డి. పదవులు ఉన్నాయని మంత్రి అని ఇవాళ ఏదో దేశభక్తులను దేశాన్ని గురించి ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చినటువంటి ఆ కుటుంబాన్ని నేషనల్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా. దీని మీద మీరు ఇవాళ విదేశాలకు పంపిస్తున్నటువంటి ఈ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీని ఫినిష్ చేయాలని ఆలోచన చేసే సమయంలో మీరు మా పార్టీని అడగకుండానే ఏది మా పేరు పంపించేసి మా పార్టీలో ఏదో డిస్టర్బ్ చేయాలనే ఆలోచన సంకుచితమైనటువంటి ఆలోచన చేశారు. ఇప్పటికన్నా రాహుల్ గాంధీ మీద మాట్లాడే మాటలు తగ్గించి ఆయన ఆలోచన ఏదైతే మీ ప్రధానమంత్రి అన్నాడు కదా, జనగణకి సాత్ కులగని అన్నాడు, అది దాని మీద నువ్వు ప్రయత్నం చేయి కిషన్ రెడ్డి. ఈడ మాటలు మాట్లాడడం కాదు, ఢిల్లీలో ఒప్పి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 11 ఏళ్లు పనిచేసిన మీ ప్రధానమంత్రి 10 ఏళ్లుండే 3 సార్లు కలిసిన ఏది క్యాస్ట్ వైజ్ సెంటర్ చేయాలని మా బీసీలకు సరైన న్యాయం జరగాలంటే ఒక సెపరేట్ మినిస్ట్రీ రాహుల్ గాంధీ అంటున్నాడు. ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలని దాని మీద నువ్వు శ్రద్ధ వహించు. కానీ ఇవాళ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అందరూ అప్రిషియేట్ చేస్తున్న మన జవాన్లను, అదేవిధంగా ఇవాళ బీజేపీ ఒక మినిస్టర్ ఇవాళ ఏదైతే సిపాయిలను కూడా అవమానం చేశారు. అందులో ఒక మహిళ ముస్లిం ఉంటే ఆమెను కూడా అవమానం చేశారు. అది మీ కల్చర్ రా బాబు, మా కల్చర్ అది కాదు. దేశభక్తి ఉన్న కల్చర్.